మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇరాన్, ఇజ్రాయెల్ ఈ ఇరు దేశాలు భీకరమైన దాడులు చేసుకుంటూ తమ ప్రతాపం చూపించుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ సంచలన ప్రకటన చేశారు. తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్, ప్రత్యర్థి ఇరాన్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ సంచలన ప్రకటన చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ ఒప్పందం 24 గంటలలో దశలవారీగా అమల్లోకి వస్తుందని కూడా ఆయన తెలిపారు. అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణకు పూర్తి స్థాయిలో అంగీకారం కుదిరింది. 12 గంటల పాటు ఇది కొనసాగుతుంది. ఆ తర్వాత 24 గంటలలో యుద్ధం అధికారికంగా ముగుస్తుందంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. అయితే యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ఈ ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్తో ఇప్పటి వరకు ఎలాంటి సీజ్ ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఆరాగ్భీ వెల్లడించారు. మళ్ళీ చెబుతున్నాం, ఇజ్రాయెలే యుద్ధం ప్రారంభించింది. మా దేశ ప్రజలపై దాడులు జరిపితే ప్రతిదాడులకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కానీ ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందించినా ఇజ్రాయెల్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. మొత్తానికి ఈ ఒప్పందం వాస్తవికతపై ప్రస్తుతం అనేక అనుమానాలు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరి ట్రంప్ చెప్పినట్లుగా నిజంగానే సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిందా, లేదంటే ఇది అవాస్తవమా అనేది తెలియాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య ముందు ఏం జరుగుతుందో చూడాలి. మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.